ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమిలికి రాసిన పత్రిక 6:23. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. యేస్కేలు గ్రంథం 18:4. అప్పుడప్పుడు తలంచిన విధముగా మనకు నష్టములు కలుగును. 2 రాజుల గ్రంథం 4:38 ఒక గొప్ప కరువు వచ్చిన విషయం చదువుతుము. వర్షము లేనందున ఎక్కడ ధాన్యము లేకపోయెను. భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకునాయని జనులు ఇటు అటు వెతుకుచూ వెళ్ళుచుండిరి. బియ్యము కాని, కూరగాయలు కాని, గోధుమలు కాని వారికి లేవు. అందువలన వారు ఆకులు తిని జీవించుచుండిరి. అదే పరిస్థితి ఈ దినములలో కూడా ప్రపంచంలోనున్నది. ఒకవైపు ఈ లోకపు విద్య, ఐశ్వర్యము, వారు సాధించిన గొప్ప విషయములపై ప్రజలు గర్వించుచున్నారు. మరొక వైపున పాపపు నిలయములందు పడి అశుద్ధత మలినములతో కుళ్ళిపోచున్నారు. ఎంతెంత సమయం సినిమాలు, చెడు స్థలముల్లో గడుపుచున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెడు పుస్తకములు తమతోనే తీసుకుని వెళ్ళుచు వాటిని చదువుటకు ఎంతో సమయం వ్యర్థం చేయుచున్నారు. 2 రాజుల గ్రంథం 4:39 మనుషులు కూరాకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి ఈరోజు మంచి భోజనం దొరికినది అని చెప్పుకొనిచుండిరి. అయితే వారికి ఆహారం వడ్డించబడి భుజించనారంభించినప్పుడు వారిలో కొంచెం జ్ఞానం కలవాడొకడు ఆ వంటకములు ఏదో కొంత పొరపాటు ఉన్నదని గ్రహించి ఎలీషాతో, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసెను. వారు దైవజనుని ఎద్దుకు వెళ్ళి, దైవజనుడా, మేము విషమును తిని ఉన్నందున కొన్ని నిమిషంలో చావనయున్నాము, దయచేసి మాకు సహాయం చేయుము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికిచ్చిన ఆజ్ఞ ప్రకారము కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడాయెను. యేసుక్రీస్తు ప్రభు, జీవాహారము నేనే, నన్ను భుజించుట ద్వారా మీరెల్లప్పుడూ జీవించగలరు అని చెప్పెను. నీ జీవితంలో పాపం వలన కలిగిన విషమునకు విరుగుడుగానున్న ఆహారము ఇది ఒక్కటియే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.